జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పౌనంపల్లి గ్రామంలో పొలం గేట్ల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సర్పంచ్ రాజేశ్వరి భర్త రామాంజనేయులపై ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. గ్రామంలో తలెత్తిన పొలం గేట్ల వివాదాన్ని పరిష్కరించేందుకు రామాంజనేయులు అక్కడికి వెళ్లగా పాత కక్షలు పెట్టుకున్న వ్యక్తులు రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నట్లు వెల్లడించారు. సర్పంచ్ రాజేశ్వరి మాట్లాడుతూ తాము ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రత్యర్థి వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పౌనంపల్లి గ్రామం, నేను సర్పంచ్. మా ఆయన గట్టి పంచాయతీ చెప్పడానికి మంచి చెప్పడానికి వేయంటే ఇలా రాళ్లతో కొట్టారు. అందరు పోలీసులు మమ్మల్ని సహకరించండి, కొంచెం మంచి. మేము ఊళ్ళో మంచి చేయడానికే ప్రయత్నిస్తున్నాం, కానీ జయరాములు వాళ్ళు రౌడీ షీటర్లు మా ఊరి మీద లేని గొడవలు తెస్తున్నారు. వాళ్ళే ఇదంతా చేసేది వాళ్ళే. అజయ్ ఎమ్మెల్యే గారు, మీ పక్కన ఇలాంటి వాళ్ళని ఉంచుకోకండి. ఇలాంటి వాళ్ళు చాలా మందికి చాలా ఇబ్బందులు వస్తున్నవి. మా నాన్న మేము నిరుపేదలమే, కానీ మా ఊరికి అభివృద్ధి చేయాలని చూస్తున్నాము, మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఇలాంటి రౌడీ షీటర్లు ఉన్న వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. ఎట్లయినా మాకు న్యాయం జరిగేలా చూడండి.